మరొక వీడియోని రిలీజ్ చేసిన హర్ష వేణు అరవశీధర గారు వచ్చేసి బయట జనాల్లోకి తిరుగుతున్నారు. మీరు ఏం పట్టించుకోవట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అయితే తనైతే అడుగుతుంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ నేను పెరిగాను, మీరు తప్పో రైటో అసలు ఏంది ఏం సమాధానం చెప్పడం లేదు, దాన్ని కోడ్లో పెట్టేసి జనాల్లోకి దాన్ని మర్చిపోయేటట్టు చేస్తున్నారు. మీరు వచ్చేసి ఇలాగానే చేసేటట్టుగా ఉంటే నేను మీ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటాను, నేను ఏదో ఒక సమాధానం మీరు చెప్పాలా అని చెప్పేసి ఆవిడైతే అంటున్నారు. నాకు తెలిసి ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీ నివేదిక ఇవ్వకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీ ఆఫీస్లోకి అలో చేస్తున్నారు, పార్టీ కండువా వేసుకోవడానికి అలో చేస్తున్నారు, వాడు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి స్టేట్కి? ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అన్యాయం చేసినా సరే, అమ్మాయిల్ని రేప్ చేసినా సరే, అమ్మాయిల్ని మోసం చేసినా సరే మీరు వదిలేస్తారు, అంతే కదా? యూ ఎగ్జాక్ట్లీ మీన్. నేనే అడుగుతున్నాను, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసో, శ్రీధర్ని రైట్ అని ప్రూవ్ చేసో ఒక రిపోర్ట్ ఇచ్చి విత్ ప్రూఫ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో అలా చేయండి. ఇదంతా మానేసి మీరు హోల్డ్ చేసి పెట్టి, ఒక విషయాన్ని హోల్డ్ చేసి పెట్టి మెల్లిమెల్లిగా ప్రజల్లో ఆ విషయాన్ని మర్చిపోయి చేసి అతన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు అంటే మీరు ఒక అమ్మాయికి ఏం చేశారండి? మీరు ఒక అమ్మాయికి అందరూ కలిసి కంకణం కట్టుకొని ఒక అమ్మాయికి సక్సెస్ఫుల్గా అన్యాయం చేశారు. చాలా తప్పు సార్ ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే, జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఇంత బహిరంగంగా ఏ ఆడదైనా సరే బయటకు వచ్చి నాకు నష్టం జరిగింది అనేసి చెప్పేది ఎందుకో తెలుసా? పాపులర్ అవుదామని కాదు, ఇలాంటి విషయాలు కాదు పాపులర్ అయ్యేది. ఏదైనా సాధిస్తే పాపులర్ అయితే దానికి ఫేమ్ ఉంటుంది. మీరేదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటకు వచ్చాను, పాపులర్ అవుదామని కాదు, శ్రీధర్ని పాపులర్ చేద్దామని కాదు, శ్రీధర్ని నష్టపరుద్దామని కూడా కాదు. ఇలా ఉంది, ఇలా జరుగుతుంది. నా ప్రయత్నాలన్నీ తర్వాత నేను ఇలా బయటికి రావడం జరిగింది. అది కూడా ఎవరి వల్ల? మీ మీద నమ్మకం వల్ల. మీరు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీలో ఎంత కోపం ఉంటుందో, మీలో ఎంత కసి ఉంటుందో మీ ఫ్యాన్స్గా మాకు అంతే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడు లాగా పవన్ కళ్యాణ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మేము అలా అనుకునే వాళ్ళం సార్. మీరున్నారనేసే నేను బయటికి రావడం జరిగింది. లేదు, మీరందరూ కంకణం కట్టుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటే నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకింతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. చచ్చిన తర్వాత అయినా సరే వీణ గురించి ఆలోచిద్దామనేసి మీకేమైనా అనిపిస్తుందేమో.